ఉమ్మేసినవి తినకండి, ఉమ్మేసినవి తాగకండి, ఉమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సెఫ్రాన్. భారతీయ తత్వశాస్త్రం అనేది ఆలోచనల యొక్క ఒక ప్రగాఢమైన అల్లిక. ఇది దర్శనాలు గా పిలువబడే 9 విభిన్న పాఠశాలల ద్వారా నిర్మించబడింది. ప్రతి దర్శనం అస్తిత్వం, స్వభావం మరియు సత్యాన్వేషణపై ప్రత్యేకమైన అవగాహనలను అందిస్తుంది. ఈ సంప్రదాయానికి కేంద్రంలో వేదాలు ఉన్నాయి. ఇవి కేవలం పాశ్చాత్య చరిత్రలో సూచించే 1500 బీసీ కన్నా పూర్వం మాత్రమే కాకుండా 6000 బీసీ లేదా అంతకంటే పూర్వం మూలాలు కలిగి ఉన్నట్లు భావించబడుతున్నాయి. అయితే వేదాలు స్వయంగా ఒక అంతిమ లక్ష్యం కాదు. అవి ఆధ్యాత్మిక ప్రాప్తి కోసం బ్రహ్మం అనే విశ్వ చైతన్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆధ్యాత్మికులను మార్గనిర్దేశం చేసే సాధనాలు. వేదాంత పాఠశాల బ్రహ్మం స్వరూపం గురించి లోతుగా చర్చించి ఆత్మ, వ్యక్తిగత ఆత్మ మరియు బ్రహ్మం, సర్వవ్యాప్త చైతన్యం, ఏకత్వాన్ని బోధిస్తుంది. మరోవైపు సాంఖ్య దర్శనం పురుష, చైతన్యం మరియు ప్రకృతి, పదార్థం మధ్య ద్వంద్వత్వాన్ని పరిచయం చేసి ఆధ్యాత్మికం మరియు ప్రకృతి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకునే తాత్విక పునాదిని అందిస్తుంది. దీనికి రకంగా యోగ దర్శనం మనస్సు మరియు శరీరంపై పట్టు సాధించడం ద్వారా సమాధిని, దీర్ఘ ఆధ్యాత్మిక శోషణ స్థితిని పొందడానికి ఆచరణాత్మక సాంకేతికతలను అందిస్తుంది. అలాగే న్యాయ మరియు వైశేషిక దర్శనాలు తార్కిక తర్కశక్తిపై మరింత గౌరవాన్ని చూపించి గమనింపు, నిర్ధారణ, తులన మరియు సాక్ష్యాల ద్వారా జ్ఞానాన్ని వర్గీకరిస్తూ మేధోపరమైన అన్వేషణకు కఠినమైన ప్రాథమిక వ్యవస్థను అందిస్తాయి. హిందూ ధర్మం యొక్క ప్రాచుర్యం దేవతా ఆధారిత పంచాయతీలకు విస్తరించి వివిధ ఆధ్యాత్మిక సాధన మార్గాలకు అనుమతించే సమన్వయ భావనను ప్రతిబింబిస్తుంది. ఈ పాఠశాలలకు ఆవల బౌద్ధమతం ప్రారంభంలో శాస్త్ర ఆధారిత అంశాలను అనుమానంగా భావించినప్పటికీ ఆ తరువాత బుద్ధుని బోధనలను మార్గదర్శక కాంతిగా స్వీకరించింది. జైన మతం అహింస మరియు ఆత్మనిగ్రహంపై దృష్టి సారించగా చార్వాకం వంటి పదార్థవాద పాఠశాలలు ఆధ్యాత్మిక సంప్రదాయాలను సవాల్ చేస్తూ తాత్విక వైవిధ్యానికి మరింత లోతు జోడించాయి. ఈ దర్శనాలు కలిపి భారతీయ తాత్విక సంప్రదాయం యొక్క డైనమిక్ మరియు సమన్వయ స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి. ఇది విచారణను ప్రోత్సహించి, వైవిధ్యాన్ని స్వీకరించి, మేధోపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రాప్తికి మార్గాలను అందిస్తుంది. ఈ దర్శనాల ద్వారా సత్యాన్వేషులు అస్తిత్వంలోని లోతైన రహస్యాలను అన్వేషించడానికి ఆహ్వానించబడ్డారు. బౌద్ధ తత్వశాస్త్రం యొక్క పరిణామం ఆత్మ, స్వయం, భావన మరియు ప్రసిద్ధమైన అనాత్మ సిద్ధాంతం మధ్య ఆకర్షణీయమైన అనుసంధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఆరంభ బౌద్ధ గ్రంథాలలో ఆత్మపై చర్చలు కనిపించాయి. ఇది స్వభావాన్ని లోతుగా అధ్యయనం చేసేందుకు సంకేతాలు అందించింది. అయితే బౌద్ధ ఆలోచన అభివృద్ధి చెందడంతో అనత్త భావన ప్రధాన స్థానంగా మారింది. ఇది స్థిరమైన, మార్పులేని ఆత్మ ఉండదనే భావనను ప్రతిబింబిస్తుంది. ఇది బౌద్ధ మతాన్ని ఇతర భారతీయ తత్వశాస్త్రాల నుండి భిన్నంగా నిలిపింది. బౌద్ధ తత్వంలో ప్రముఖమైన వ్యక్తులలో నాగార్జున ఒకరు. ఆయన మాధ్యమిక పాఠశాలకు మాస్టర్గా నిలిచి ఆత్మ యొక్క అస్తిత్వాన్ని ఖండించి శూన్యత అనుకూలంగా దృఢమైన స్థాయిని తీసుకున్నారు. అయితే ఈ ఆత్మ అస్తిత్వం యొక్క ఖండన మధ్య బౌద్ధుని చివరి బోధన మహాపరినిర్వాణ సూత్రంలో ఒక గంభీరమైన మలుపును తీసుకుంది. ఈ చివరి బోధనలో బౌద్ధుడు ఆత్మ యొక్క రహస్య సిద్ధాంతం ను బహిర్గతం చేసి తరతరాలుగా ఆసక్తి మరియు వివరణలకు దారితీశాడు. మహాపరినిర్వాణ సూత్రం ఎంపీఎన్ఎస్ ఒక విశిష్టమైన గ్రంథంగా నిలిచింది. అనేక భాషలలో అనువాదం పొందుతూ దీని ప్రతిబింబించే బోధనలకుగాను ప్రశంసలు పొందింది. బౌద్ధుని బోధనా పద్ధతి సంహితంగా ఉంది. ఆయన మొదటగా శూన్యత భావనను పరిచయం చేసి తన శిష్యుల అనుబంధాలు మరియు అపభ్రంశాలను తొలగించేందుకు ఒక సాధనంగా ఉపయోగించాడు. ఈ శుద్ధి తర్వాత ఆత్మ యొక్క వెల్లడన అందించింది. ఇది అస్తిత్వంపై ఒక ఉన్నతమైన అవగాహనను వెలుగులోకి తెచ్చింది. ఈ పొరల ప్రయాణం ద్వారా బౌద్ధ తత్వశాస్త్రం తన బోధనల డైనమిక్ మరియు రూపాంతర స్వభావాన్ని చూపిస్తుంది, నిరంతరం ఆధ్యాత్మిక ప్రబోధం వైపు అన్వేషకులను మార్గనిర్దేశిస్తుంది.
ఆత్మ మరియు శూన్యత మధ్య ఉన్న ఈ అనుసంధానం ఆలోచనను ప్రేరేపించి సాంప్రదాయ వ్యాఖ్యలను సవాలు చేస్తూ ఇది ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ప్రేరణకు మూలధారంగా నిలుస్తుంది. భారతీయ తత్వశాస్త్రం యొక్క వైవిధ్యభరితమైన సంపద దాని 9 దర్శనాల ద్వారా అద్భుతంగా ఆవిష్కృతమవుతుంది. ఇవి అస్తిత్వం, స్వభావం మరియు సత్యాన్వేషణపై ప్రత్యేకమైన అవగాహనలను అందిస్తాయి. ఈ దర్శనాలు ప్రాచీన వేదాలు, వేదాంతం, సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, బౌద్ధం, జైనం మరియు చార్వాకం వంటి పాఠశాలలతో ఈ మేధో సంపత్తి పునాదులను రూపొందిస్తాయి. వేదాలు పవిత్ర గ్రంథాలుగా ఆరాధించబడుతున్నాయి, స్వయంగా చివరి లక్ష్యం కావు. అవి బ్రహ్మం, సర్వవ్యాప్త చైతన్యం, ఆఖరి సత్యాన్ని తెలుసుకోవడానికి మార్గనిర్దేశం చేసే సాధనాలుగా ఉంటాయి. వేదాంతం వేదాలపై నిలిచి ఈ అవగాహనలో లోతుపాతాలు వెతుకుతుంది. వ్యక్తిగత ఆత్మ మరియు బ్రహ్మం యొక్క ఏకత్వాన్ని చెబుతూ పరిమితం మరియు అపరిమితం మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని ఆవిష్కరిస్తుంది. సాంఖ్య తత్వశాస్త్రం ద్వంద్వ దృక్పథాన్ని అందిస్తూ పురుష, చైతన్యం మరియు ప్రకృతి, పదార్థం అనే 2 మూల సూత్రాలను చూపిస్తుంది. ఇది వాస్తవానికి మలుపును అందిస్తుంది. యోగ ఈ దృక్పథాన్ని గౌరవిస్తూ సమాధి సాధించడానికి ఆచరణాత్మక పద్ధతులను అందిస్తుంది. ఇది భౌతిక ప్రపంచాన్ని దాటే ఆధ్యాత్మిక శోషణ స్థితి. అంతేకాకుండా న్యాయ మరియు వైశేషిక తర్కశక్తి మరియు వివేకాన్ని ప్రాముఖ్యతనిస్తూ జ్ఞానాన్ని పొందడం మరియు వర్గీకరించడం కోసం వ్యవస్థలను అందిస్తాయి. బౌద్ధం ఆత్మ గురించి అభివృద్ధి చెందుతున్న దృక్పథంతో కొత్త మలుపు జోడిస్తుంది. మొదటి గ్రంథాలు ఆత్మ భావనను పరిశీలించినప్పటికీ తరువాతి బోధనల్లో స్థిరమైన ఆత్మ లేదనే అనర్థ సిద్ధాంతం ప్రధానమైంది. అయినప్పటికీ బుద్ధుని చివరి ఉపదేశంలో మహాపరినిర్వాణ సూత్రంలో ఆత్మ యొక్క రహస్య సిద్ధాంతం ని బుద్ధుడు బహిర్గతం చేస్తూ తాత్విక చర్చను మరింత విస్తరించాడు. భగవద్గీత వివిధ మార్గాలను హార్మనైజ్ చేస్తూ జ్ఞాన మార్గం కోసం అన్వేషణను భక్తితో సగుణ భక్తి సమన్వయపరుస్తుంది. ఇది సగుణ భక్తి రూపంతో ఉన్న దేవుడిని ఆరాధించడం ను నిరాకార బ్రహ్మంపై అమూర్ఛిత అన్వేషణతో పోలిస్తే సులభమైన, అందరికీ చేరువైన మార్గంగా చూపిస్తుంది. ఇదే అంశం రస్ఖాన్ యొక్క కవిత ప్రతిబింబాల్లోనూ ప్రతిధ్వనిస్తుంది. ఇవి దైవత్వం యొక్క అస్పష్టతను మరియు నిశ్చలమైన భక్తి ద్వారా దైవంతో కలయిక యొక్క లోతైన సరళతను ప్రశంసిస్తాయి. ఈ దర్శనాలు మరియు బోధనల ద్వారా భారతీయ తాత్వికత ఒక సజీవ, సమన్వయాత్మక మరియు నిరంతరం అభివృద్ధి చెందుతున్న సంప్రదాయంగా ఆవిష్కృతమవుతుంది. ఇది శాశ్వతమైన జ్ఞానాన్ని మరియు అస్తిత్వంలోని రహస్యాలను అన్వేషించడానికి అనేక మార్గాలను అందిస్తుంది. హిందుత్వం అనేది హిందూ ధర్మంతో వేరుగా భావించబడే భావనగా నిలుస్తుంది. ఇది హిందూ ధర్మం యొక్క సారాంశంగా స్వయం ప్రతిష్ఠించుకుంటూ హిందూ మతాన్ని పాశ్చాత్య నిర్మించిన ఇజం గా ప్రదర్శిస్తుంది. ఈ దృక్పథం ప్రపంచం పురాతన జీవన సంప్రదాయాలలో ఒకటైన హిందూ ధర్మాన్ని చూసే కోణాన్ని సవాలు చేస్తూ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రామాణికతకు ప్రాధాన్యాన్ని అందిస్తుంది. గాంధీ యొక్క అహింసా సిద్ధాంతంపై విమర్శకులు ఆయన వైఖరి అనుకోకుండా బ్రిటిష్ నియంత్రణకు మద్దతు ఇచ్చి భారత స్వతంత్ర పోరాటానికి గాలి తగ్గించిందని వాదిస్తారు. ఇక్కడ హిందుత్వం భగవద్గీత సూత్రాలను సమర్థించుకుంటూ న్యాయ యుద్ధం అనే భావనను ఆమోదిస్తూ హిందువులను మహాభారతంలోని యోధుడు అర్జునుడి వంటి నిర్ణయాత్మక యోధులుగా పోల్చుతుంది. గాంధీ యొక్క అహింసా భావన శారీరక చర్యలపై దృష్టి సారించి వ్యతిరేకత యొక్క ఇతర కొలతలను విస్మరించడం వల్ల లోపభూయిష్టమని కొందరు భావిస్తారు. ఈ విమర్శ భారత విభజన సందర్భాలకు కూడా విస్తరించి హిందువుల విభజన మరియు దాని ఫలితంగా వచ్చిన దుఃఖానికి గాంధీ యొక్క దృక్పథం కారణమని పేర్కొంటుంది. ఇక్కడ వ్యతిరేకంగా వినాయక దామోదర సావర్కర్ హిందుత్వ దృష్టికోణం హిందుత్వం యొక్క మూలసారాన్ని ఐక్యతకర శక్తిగా జరుపుకుంటూ హిందూయిజం అనే వలస పాలకుల టర్మ్ను తిరస్కరించి సాంస్కృతిక గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది. నేరుగా హిందువులపై పాశ్చాత్య మరియు ఇతర శక్తుల ప్రభావంపై విమర్శలు కూడా కథనంలో వ్యక్తమవుతాయి. డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వ వంటి ప్రచారాలు హిందువులను అపవాదించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆరోపించబడుతుంది. అయితే 21వ శతాబ్దం డిజిటల్ అనుసంధానం మరియు పునరుజ్జీవిత సాంస్కృతిక భాగస్వామ్యంతో బలపడిన హిందూ ఆత్మవిశ్వాసం యొక్క పునరుద్ధరణకు సాక్ష్యం నిలుస్తుంది.
హిందూ తత్వశాస్త్రం శాస్త్రం మరియు ప్రామాణిక ఆధారాలతో అనుకూలమైనదిగా చూపించబడుతూ దాని శాశ్వత ప్రాసంగికతను బలపరుస్తుంది. ఈ వ్యవస్థలో హిందుత్వం హిందూ సంప్రదాయానికి ప్రామాణిక వ్యాఖ్యానంగా తమను ప్రతిష్ఠించుకుంటూ గాంధీ బోధనలను కొందరు పిరికి అనుభూతి కలిగించేవిగా భావించడాన్ని వ్యతిరేకిస్తుంది. ఈ డైనమిక్ కథనం హిందుత్వం, హిందూ గుర్తింపు మరియు సంప్రదాయం మరియు ఆధునికత మధ్య ఉన్న అనుసంధానంపై అభివృద్ధి చెందుతున్న చర్చను పట్టుకుంటుంది. హిందూ చిహ్నాల పదును ఒక లోతైన మరియు సంక్లిష్టమైన అల్లికగా రూపుదిద్దుకుంటూ 3 పరస్పర సంబంధిత స్థాయిలపై ఆధారపడి ఉంటుంది: అధిభౌతిక, భౌతిక, అధిదైవిక, దైవ సంబంధం మరియు ఆధ్యాత్మిక. ఈ 3 స్థాయిలు దాని అర్థాల లోతు మరియు విశ్వవ్యాప్తతను ప్రతిఫలిస్తూ ఆధ్యాత్మిక అన్వేషకులకు శాశ్వత మార్గదర్శకాలను అందిస్తాయి. ఉదాహరణకు అగ్నిని తీసుకోండి. భౌతిక స్థాయిలో అగ్ని వేద యజ్ఞాలను కొనసాగించే హోమాగ్ని. దైవ స్థాయిలో అతన్ని దేవుడిగా ఆరాధిస్తారు. అయితే అతని నిజమైన ప్రాముఖ్యత అతని ఆధ్యాత్మిక స్వరూపంలో ఉంటుంది. ఇది అన్ని అస్తిత్వాన్ని ప్రకాశించే విశ్వచైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. శివుడు పరమ చైతన్యం గంభీరమైన చిహ్నాల ద్వారా వ్యక్తమవుతాడు. ఉదాహరణకు శివలింగం, ఇది పురుష చైతన్యం మరియు ప్రకృతి పదార్థం యొక్క ఏకత్వాన్ని సూచిస్తుంది. మరో అద్భుతమైన రూపం అర్ధనారీశ్వరుడు, ఇది పురుష మరియు స్త్రీ శక్తుల పరిపూర్ణ సమతుల్యతను ప్రదర్శిస్తూ సృష్టి అంతర్యామాన్ని హైలైట్ చేస్తుంది. ప్రియమైన గజాననుడు గణేశుడు వివేకం మరియు జ్ఞానం స్వరూపంగా నిలుస్తాడు. ఇవి అహంకారాన్ని మరియు అడ్డంకులను తొలగించడానికి ఆరాధించబడతాయి. గజముఖం నుండి ఆయన యొక్క ఇతర లక్షణాల వరకు ప్రతి అంశం లోతైన అర్థాలను కలిగి ఉంటుంది. అదేవిధంగా విష్ణువు యొక్క శక్తిగా లక్ష్మి భౌతిక శ్రేయస్సు దేవతగా నిలుస్తుంది. సంపద మరియు ఐశ్వర్యాన్ని సూచిస్తూ విశ్వమయ సముద్రం నుండి ఆవిర్భవిస్తుంది. సరస్వతి బ్రహ్మ యొక్క శక్తిగా జ్ఞానం మరియు కళల స్వరూపంగా ఉంటుంది. ఇది సాధకులను మేధోపరమైన మరియు సృజనాత్మక పరిపూర్ణత వైపు నడిపిస్తుంది. పార్వతి దైవ శక్తిగా శివునికి మార్గాన్ని సూచిస్తుంది. చైతన్యంతో శక్తి కలయిక జరిపే యాత్ర. మహిషాసురమర్దిని దేవత యొక్క ఉగ్రరూపం అంతర్గత ప్రతికూలత మరియు విధ్వంసక ధోరణులపై విజయాన్ని సూచిస్తుంది. మానవ మనస్సు మరియు శరీరంలో కూడా చిహ్నాలు విస్తరించి ఉంటాయి. దేవతలను మెదడులో చైతన్య బిందువులుగా భావిస్తారు. దేవతలుని ప్రభావాన్ని అదుపులో ఉంచేందుకు ప్రతీకాత్మక శక్తులుగా భావిస్తారు. నాగులు పాముల్లాంటి ప్రాణులు కుండలిని చక్రాల ద్వారా ఆధ్యాత్మిక శక్తి ఎలా ఎదుగుతుందో సూచిస్తాయి. ఇది ఆధ్యాత్మిక అవగాహన యాత్రను సూచిస్తుంది. కోస్మిక్ మహాసముద్ర మథనం లేదా అమృతమంతనం కథ చైతన్య మథనాన్ని సూచిస్తుంది. ఇది ఆధ్యాత్మిక రత్నాలను వెలికి తీయడానికి సముద్రం కదిలింపునకు ప్రతీక. చివరగా వానరదేవుడు హనుమంతుడు ప్రాణశక్తిని మరియు చంచలమైన మనస్సుపై నియంత్రణను సూచిస్తాడు. ఈ పొరలచే పునాది అయిన చిహ్నాల ద్వారా హిందూ సంప్రదాయం కేవలం ధార్మిక దృశ్యాలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ఆత్మనిర్వచనానికి సాధనాలను అందిస్తుంది. సాధకులను అంతర్గతంగా మరియు అవతల ఉన్న దివ్యత్వాన్ని అన్వేషించమని ప్రోత్సహిస్తుంది. జరాతుష్ట్ర బోధనల నుండి ప్రేరణ పొందిన ప్రపంచంలోని పురాతన ఏకదైవ సంప్రదాయాలలో ఒకటైన జరోస్త్రియన్ మతం వేద సంప్రదాయాలతో గాఢమైన సంబంధాలను కలిగి ఉంది. పశ్చిమ దిశగా వలస వెళ్లిన వేద జనుల ద్వారా ఉద్భవించిన ఈ ఆధ్యాత్మిక సంప్రదాయం ఆహుర మద్దా అనే ఏకైక జ్ఞాన మరియు వెలుగు దేవుని చుట్టూ తయారైంది. అతనికి విరుద్ధంగా అతని ప్రత్యర్థి అహుర్మన్యు నిలిచాడు. ఆశ్చర్యకరంగా మంత్ర పఠనం మరియు 3 వర్గాల సామాజిక నిర్మాణం వంటి అనేక జరోస్త్రియన్ ఆచారాలు వేద సంప్రదాయాలను ప్రతిఫలించాయి. అయితే దేవాస్ పై వారి దృక్పథంలో గణనీయమైన మార్పు జరిగింది. జరోస్త్రియన్ మతాన్ని ప్రత్యేకంగా నిలిపే అంశం అంతిమ తీర్పు ద్వారా ముగుస్తూ 10,000 సంవత్సరాల విశ్వచక్రంలో పరిమిత సమయాన్ని పరిచయం చేయడం. ఈ మతం యొక్క కేంద్ర సిద్ధాంతమైన ఏకదైవవాదం తరువాత అబ్రహామిక్ మతాల తాత్విక పునాదులను ప్రభావితం చేసి పురాతన మరియు ఆధునిక ఆధ్యాత్మిక సిద్ధాంతాల మధ్య ప్రగాఢతను కలిగించే సేతువుగా నిలిచింది. ఈ సంప్రదాయానికి సమాంతరంగా మాండేయన్ అనే గ్నాస్టిక్ మరియు ఏకదైవవాది సమాజం ఉంది. ఇది మొదట యూదేయాలో ఉద్భవించి తరువాత మెసపటోమియాలో స్థిరపడింది.
పునర్జన్మను మూల విశ్వాసంగా పరిగణించడమే కాకుండా వారు జాన్ ది బాప్టిస్ట్ను తమ చివరి ప్రవక్తగా భావిస్తారు. వారి పవిత్ర గ్రంథం గింజా రబ్బా ఖురాన్తో భాషాత్మక మరియు శైలీకృత సామ్యాలను పంచుకుంటూ పురాతన ప్రపంచంలో సాంస్కృతిక అనుసంధానాల కథనాన్ని మరింత సమృద్ధి చేసింది. ఇదే సమయంలో నబటేయన్స్ అనే అరబిక్ ప్రజలు ఎఫ్రటిస్ నుంచి ఎర్ర సముద్రం వరకు వ్యాపించిన ప్రాభవంతో దుషారా మరియు అలుజా వంటి దేవతలను ఆరాధించి తమ వంశాన్ని ఇస్మాయిల్ వరకు కొనసాగించారు. వారి రాజధాని పెట్రా సుమారు 720 CE వరకు కిబ్లా ప్రార్థనా దిశ గా ప్రాముఖ్యతను కలిగించింది. నబటేయన్ భాష ఖురానిక్ అరబిక్తో సామ్యాన్ని కలిగి ఉండడం వల్ల ఇస్లాం మూలాలు డమాస్కస్ పెట్రా ప్రాంతంలో ఉండవచ్చనే సిద్ధాంతాలను ప్రేరేపించింది. ఇది నబటేయన్ బహుదైవవాదం మరియు వారి అనంతర జీవిత భావన ద్వారా ప్రభావితమై ఉంది. ఈ అన్ని కథనాలు పరస్పర అనుసంధానాలు, అభివృద్ధి చెందుతున్న నమ్మకాలు మరియు సాంస్కృతిక పరస్పర సంబంధాలతో కూడిన ఆకర్షణీయమైన చరిత్రను అల్లుతాయి. అవి దివ్యాన్ని అర్థం చేసుకోవడానికి మానవ సమన్వయం పట్ల పంచదారాన్ని గుర్తు చేస్తాయి. ప్రాచీన నాగరికతలైన అఖెనాటెన్స్, మిటానీ మరియు హిట్టైట్స్ యొక్క అనుసంధాన చరిత్రలు సాంస్కృతిక పంచాయతీ మరియు పంచుకున్న సంప్రదాయాల ఆకర్షణీయమైన చిత్రాన్ని చిత్రిస్తాయి. వేద దేవతలను ఆరాధించినందుకు పేరుగాంచిన మిటానీ వేద సంప్రదాయాలతో గాఢమైన అనుబంధాలను చూపిస్తాయి. సుమారు 1900లో సరస్వతి నది శుష్కమై తరువాత భారతీయ ప్రజల పశ్చిమ వలసను సూచిస్తుంది. ఈ కదలిక వేద వచనాల ప్రతిధ్వనులలో రికార్డు చేయబడి ఉంది. పశ్చిమ ఇరాన్ నుండి మధ్యధరా వరకు విస్తరించిన మిటానీ సామ్రాజ్యం ఈజిప్షియనులచే నహరిన్ అని ప్రస్తావించబడినది పాలకుల మరియు దేవతల పేర్ల ద్వారా భారతీయ ప్రభావాలను ప్రదర్శించింది. ఈ చరిత్రలో ఒక ఆసక్తికరమైన అధ్యాయం మిటానీ రాజు తుష్రట్ట కుమార్తె తరుకిపా ఆమె ఈజిప్షియన్ ఫరో అఖెనాటెన్తో వివాహం చేసుకుంది. కొందరు పండితులు తడుకిపానే ప్రసిద్ధ నెఫర్టిటి కావచ్చని ఊహిస్తున్నారు. అఖెనాటెన్ ఒక కట్టుదిట్టమైన సూర్య ఆరాధకుడు. సూర్య వలయానికి అంకితమైన ఏకదైవిక గీతం అటెన్ కు ప్రసిద్ధ హైమ్ ను రచించాడు. ఆశ్చర్యకరంగా ప్రొఫెసర్ సుభాష్ కాక్ వంటి పండితులు ఈ హైమ్ మరియు బైబిల్ యొక్క సామ్ 104 మధ్య సామ్యాలను గుర్తించడంతో అఖెనాటెన్ యొక్క మతపరమైన ఆవిష్కరణలు పాశ్చాత్య ఏకదైవ సంప్రదాయాలను ప్రభావితం చేసి ఉండవచ్చని సూచిస్తున్నారు. అమర్నా లేఖలు ఈ ప్రాచీన శక్తుల మధ్య సన్నిహిత సంబంధాన్ని మరియు మార్పిడి ప్రక్రియను మరింత వెలుగులోకి తెచ్చాయి. మిటానీ మరియు హిట్టైట్స్ వేద దేవతలను సంబోధిస్తూ మరియు విసువ పండుగను జరుపుకుంటూ పంచుకున్న సంప్రదాయాలను జరుపుకున్నారు. సంస్కృత పేర్లు రికార్డుల్లో కనిపిస్తాయి. సైనిక వ్యూహం మరియు సాంకేతికతలో నిపుణులైన హిట్టైట్స్ అనాటోల్లో అభివృద్ధి చెందారు. ప్రాచీన సమీప భూమిపై అంతర్ముఖత యొక్క ముద్ర వేశారు. మిటానీలా వారు తమ వేద మూలాలను నిర్వహించారు. ఏకదైవ మత సంప్రదాయమైన జెరోస్త్రియన్ వంటి సమీప తత్వశాస్త్రాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ మిటానీ వారసత్వాన్ని యజిది ప్రజలు సంరక్షిస్తారని, వారు ప్రాచీన సాంస్కృతిక వారసత్వాన్నే తమ చిహ్నంగా నిలుపుకుంటున్నారని కొందరు అంచనా వేస్తారు. ఇదే సమయంలో అఖెనాటెన్ యొక్క అటెన్హైమ్ ప్రభావం చరిత్ర అంతటా ప్రభావం చూపుతుంది. ఏకదైవిక ఆలోచనల పునాదిని నిర్మించి ఈ జీవంతమైన నాగరికతల అనుసంధాన వారసత్వాలను ఉత్కృష్టంగా ప్రదర్శిస్తుంది. వారి ఆచారాలు, తాత్విక భావనలు మరియు ఆవిష్కరణల ద్వారా ఈ ప్రాచీన ప్రజలు తమ లక్ష్యాలను సాకారం చేసి సాంస్కృతిక సంప్రదాయాలను సమృద్ధి చేసే శాశ్వత వారసత్వాన్ని వదిలిపెట్టారు. ఉమ్మేసినవి తినకండి, ఉమ్మేసినవి తాగకండి, ఉమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సఫ్రాన్